ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు వేళ ప్రభు సన్నిధికి చేరువచ్చిన దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు గూర్చిన కొన్ని సంగతులు ఉదయకాలం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో దావీదు నొద్దకు సౌలు చనిపోయిన తర్వాత మరి వచ్చిన ఇశ్రాయేలీలు, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము అని చెప్పి, నా జనులకు ఇశ్రాయేలు నువ్వు ఏలి వారి మీద అధిపతివై ఉండుమని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినని మనవి చేసిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ హెబ్రోన్లోనున్న రాజునొద్దకు రాగా దావీదు హెబ్రోన్లో ఉన్న యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం దావీదుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేసిరి అనే మాట మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మనం ఆల్రెడీ రాజుల గ్రంథంలో చదువుకున్నాం. సమూయేలు గ్రంథంలో చదువుకున్న 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ధ్యానం చేశాం. గతంలో సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఈ విషయాలు మనం ధ్యానం చేశాం. గమనించండి, దావీదు యెరూషలేము లోనికి వచ్చాడు. హెబ్రోన్లో ఆయన పరిపాలన చేసిన తర్వాత మరి ఆ తర్వాత ఆయన యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రోన్లో 7 సంవత్సరాలు 6 మాసాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. మరి సౌలు బ్రతికినన్ని దినాలు కూడా యోధావారి మీద మాత్రమే ఆయన పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఆయన ఇశ్రాయేల్ అందరి మీద కూడా పరిపాలన చేశాడు. దావీదు అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే వరం. దావీదు అంటే సామర్థ్యం కాదు, దావీదు అంటే టాలెంట్ కాదు, దావీదు అంటే వరం. అపోస్తల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయంలో దావీదును గురించి వరము అనే సంగతిని మనం చూస్తాం. చూడండి, 13వ అధ్యాయంలో వచనం 34 చూద్దాం. అపోస్తల కార్యాలు 13:34. నాతో వచ్చిన ఇద్దరు కూడా రాత్రి ఉదయమే లేస్తామని చెప్పి వాళ్ళిద్దరు నిద్ర లేవట్లేదు. మీరు కొంతమంది ఏం వీడియోలు ఆన్ చేసుకోకుండా నిద్రపోతున్నారని నాకు డౌటు. అందుకని వీడియోలు ఆన్ చేసుకొని మీరు నమ్మకంగా ఉండండి. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. సో ఈ వచనంలో దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు అనే మాట చూస్తున్నాం. వరములు. సో డేవిడ్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే గిఫ్ట్స్, వరములు. ఇప్పుడు దావీదును దూషించిన మేకాలు గురించి దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఆమె గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, మేకాలు మరి ఎప్పటికీ కూడా గర్భం ధరించలేదు. అంటే గర్భము అంటే ఫలము అని అర్థం. సో ఎప్పుడైనా వరాన్ని దూషిస్తే అట్లీస్ట్ ఫలం కోల్పోతాం. ఫలముకు వరానికి చాలా దూరం ఉంటుంది అన్నమాట. రోమాపత్రిక 6:22 చదివితే మీకు ఫలము అనేది లేదా వరము అనేది ఫలము యొక్క అంతం అని చెప్పాడు. పరిశుద్ధత కలుగటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం అని వరము అన్నాడు. సో వరము ఫలం యొక్క అంతం. అంటే
గిఫ్ట్ అనేది సూపర్లేటివ్ అన్నమాట. చాలా గొప్పది. ఫలము అనే అనుభవం కంటే వరం గొప్పది. ఒక వ్యక్తి వరాన్ని నిజంగా అనుభవిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఫలిస్తాడు. నేను మొన్న కూడా చెప్పాను. ప్రధాన యాజకుని వస్త్రములో దానిమ్మ పండు ఆత్మ ఫలాన్ని, అలాగే దానిమ్మ పండ్లకు మధ్యలో ఉన్న గంటలు ఆత్మ వరాన్ని తెలియపరుస్తున్నాయి. కాబట్టి వరాన్ని ఎప్పుడు దూషించినా, లేదా వరం కలిగిన వ్యక్తులను మనం దూషిస్తే మనము అట్లీస్ట్ ఆ ఫలాన్ని కూడా మనం అనుభవించలేం. మేకాలు చనిపోయేంత వరకు కూడా ఆమె గర్భం ధరించలేదు. ఈ అధ్యాయంలో దావీదును దూషించిన వారు ఉన్నారు. మీరు గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథంలో వారు ఏమన్నారంటే 5వ అధ్యాయంలో యెబూసీయులు ఏమన్నారంటే, చూడండి, దావీదు గురించి వాళ్ళు ఏమన్నారంటే, లోపలికి రాలేడని తలంచి 7వ వచనం, నీవు వస్తే ఇచ్చటి గుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేతురు అన్నారు. కాబట్టి మనం చూస్తుంది ఏంటంటే, దావీదును వారు యెరూషలేములోనికి రాలేడనుకున్నారు. నేను ఇలా జ్ఞాపకం చేస్తాను. దావీదు 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తనలు గమనిస్తే అందులో ప్రధాన కాపరి కీర్తనగా ఎంచబడిన 24వ కీర్తనలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుడే అని మాట్లాడుతూ మహిమగల రాజు ప్రవేశించినట్లు అంటాడు. కాబట్టి దావీదు గుమ్మముల గుండా వచ్చే, లేదా గుమ్మము గుండా వచ్చే యేసు ప్రభుని గురించి రాశాడు. అటువంటి దావీదు యెరూషలేములోనికి రాలేడని అనుకోవటం అవివేకం. ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు యెరూషలేముకు రాలేదంటే దానికి గల కారణం ఆయన మొదటి రాకడ యొక్క ఉద్దేశం 1000 ఏండ్ల రాజ్యం కాదు, ఇశ్రాయేలు రాజ్యం కాదు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఉద్దేశం సంఘం. అందుచేత ఆయన కొంతకాలం యెరూషలేములోనికి రాడు. యెరూషలేములోనికి యేసు ప్రభు రావట్లేదు అంటే అర్థం ఏంటంటే రాలేడు అని అర్థం కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, గతంలో ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ. రెండవది యోహాను సువార్త 12లో యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడని మనం గమనిస్తాం. యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి సంఘం కొరకు వచ్చే రాకడ, రెండవది యెరూషలేం కొరకు వచ్చే రాకడ, లేదా యెరూషలేంకి వచ్చే రాకడ. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో రహస్యము అనే మాట ఎక్కడుందో చూద్దాం. యోహాను సువార్త 11:28 చూడండి, అక్కడ రహస్యం అనే మాట ఉంది. 12వ అధ్యాయం 12 చదువుతాముడు. 12 యోహాను సువార్త 11లో రహస్యం అనే మాట ఉంది. ఇది రహస్య రాకడ. 12వ అధ్యాయం చదువు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చున్నాడని విని. రైట్, ఇది యేసు ప్రభు యెరూషలేముకు రావటం అన్నమాట. ఓ ప్రశ్న అడుగుతాను, ఎవరిని అడగమంటారు? యోహాను సువార్త 11లో రహస్య రాకడికి, యోహాను సువార్త 12:12లో బహిరంగ రాకడికి మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది చెప్పండి ఎవరైనా, సుమారుగా? ఏడు సంవత్సరాలు. 7 సంవత్సరాలు రైట్? 7 సంవత్సరాలు రైట్ అనే వాళ్ళు ఎవరైనా చెప్పండి. 7 సంవత్సరాలు రైటేనా? రైటే, రైట్ ఆన్సర్. 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఈ 7 సంవత్సరాల కాలంలో విందు అనేది కూడా మనం చూస్తున్నాం. అందుకని యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనాల్లో విందును గురించిన ప్రస్తావన కూడా మనం చూస్తున్నాం. సో మంచిది, అలా వాక్యం చెప్పగలిగితే మీరు గ్రహిస్తున్నారని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు సుమారు యెరూషలేముకు రాకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్తారా ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు రాకుండా సుమారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఇప్పుడే చెప్పారు, వాళ్ళిద్దరు కాకుండా చెప్పండి ఎవరైనా. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు రాకుండా, ఆ గుమ్మము గుండా రాకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33 సంవత్సరాలు.
చెప్పండి. యేసు ప్రభు యెరూషలేమునకు రాకుండా, ఆ గుమ్మం గుండా రాకుండా సుమారు ఎన్ని సంవత్సరాలున్నాడు? 2007 సంవత్సరాలు. రైట్ ఆన్సర్. సుమారు 2007 సంవత్సరాలు. 2007లో 2000 అనుకోండి కనీసం. అంటే 2000 సంవత్సరాలు ఆయన యెరూషలేమునకు లోపలికి రాలేదంటే, యెరూషలేములోనికి రాలేదంటే దాని అర్థం ఏందంటే, ఆయన బలహీనుడని కాదు, చేతకానివాడని కాదు. ఆయన యెరూషలేము గవిని వెలుపలికి వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఆయన అన్యజనుల మధ్యలో ఉన్న పరిచర్య కొరకై ఆయన సమరయలో 2 దినాలు ఉండటానికి, అంటే సుమారు 2000 సంవత్సరాలు ఉండటానికి వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 40లో చెప్పిన 2 దినాలు 2000 సంవత్సరాల కాలాన్ని తెలియపరుస్తున్నాయి. కాబట్టి దావీదు సౌలు బ్రతికినన్ని దినాలు స్వాస్థ్యానికి దూరంగా ఉన్నాడు. ఆ తరువాతే ఆయన యెరూషలేమునకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? గుమ్మం గుండా వచ్చాడా, దొంగదారిన వచ్చాడా అనేది గమనించాలి. ఆయన రాలేడని చాలామంది అనుకున్నారు. కానీ మీరు గమనించినట్లయితే దావీదు గురించి ఏమనుందంటే, సమూయేలు 2వ గ్రంథం 5:7లో కానీ, ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో కానీ ఏముందంటే, అతడు వచ్చాడు, సియోను కోటను స్వాధీనపరుచుకున్నాడు కూడా. మాత్రమే కాదు, ఆయన పట్టణాన్ని కట్టించాడు అనే మాట కూడా ఈ ఉదయకాలం చదువుకున్నాం. కాబట్టి వరం కలిగిన వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు రాలేరు అనుకోవటం కరెక్ట్ కాదు. దేవుడు సెలవిస్తే, అవకాశం ఇస్తే వారు తప్పకుండా రాలేడని కొందరు ఉప్పొంగుచున్నారు, కానీ వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. రావటమే కాదు, వాళ్ళని మనం బలహీనులుగా చూస్తాం, కానీ వాళ్ళు వచ్చి సంఘాలు, పట్టణాలు కడతారు. దినవృత్తాంతాల గ్రంథంలో మనం అదే చదువుతున్నాం. మనం చదివేది ఏంటంటే, దావీదు మరి వచ్చాడు, రావటం మాత్రమే కాదు, సియోను కోటను పట్టుకున్నాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తున్న 8వ వచనంలో మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, పౌలు గారు ఒక విషయం చెప్పారు, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పారు. ముందుగా నేను రోమా పత్రికలోంచి ఒక మాట చెప్తాను. 13వ అధ్యాయం, అనేక పర్యాయాలు రావాలని ఉద్దేశించాను అన్నాడు, కానీ ఆటంకపరచబడుతున్నాను అన్నాడు. ఇంతగా ఆటంకపరుస్తుంది ఎవరు? వరం కలిగిన వ్యక్తి మనమున్న స్థలం వరకు రావట్లేదంటే ఆటంకపరుస్తుంది ఖచ్చితంగా దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వరాన్ని కుమ్మరించిన వాడు. ఆయన కూడా యెరూషలేముకు రాలేకపోయాడు చాలా కాలం. దావీదు పవిత్రమైన వరములు కలిగిన వాడు. ఆయన కూడా చాలా కాలం యెరూషలేమునకు స్వాస్థ్యానికి దూరంగానే ఉన్నాడు. కాబట్టి కొన్ని స్థలాలకు ప్రభు ఆత్మ నడిపించినప్పుడు మనం ఇంకా వెళ్ళలేము. అలాగని వారు రాలేరు అని ఉప్పొంగే వాళ్లకు సమాధానం ఏంటంటే, త్వరలోనే ప్రభు తీసుకొని వస్తాడు. అది కూడా వ్రాసాడు. మనం చూస్తున్నట్లయితే ఈరోజు దొంగలకి కట్టాల్సిన ప్రాకారాలు నమ్మకమైన కాపరి లోపలికి రాకుండా కట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను మిమ్మల్ని ఇలాగ ప్రశ్నిస్తాను, గట్టివారు ద్వారపాలకులు, నమ్మకమైన వారు గృహ నిర్వాహకులు ఒకవేళ ఉండుంటే, ప్రాకారం గట్టిగా ఉంటే, నమ్మకమైన ద్వారపాలకులు ఉంటే అసలు కపట సహోదరులు లోపలికి రారు. గలతీ పత్రిక 2:5. వాళ్ళు పడగొట్టబడిన ప్రాకారాలు యూదులకు, అన్యులకు లేదా సంఘాల్లో కట్టరు. గలతీ పత్రిక 2:18. అదే నిన్న మనం ధ్యానం చేశాం. కానీ చూడండి, దొంగలు ప్రవేశించకుండా కట్టవలసిన ప్రాకారాలు, దొంగలు ప్రవేశించకుండా ఉండవలసిన గట్టివారు, నమ్మకమైన వారు, వాళ్ళ స్థానంలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి. వాళ్ళ స్థానంలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారంటే, అసలు ఆ గుమ్మము గుండా దావీదునే రాకుండా చేయాలనుకునే వారు ఉన్నారు. దావీదు యొక్క ప్రవేశాన్ని ఎవరు ఆపలేరు. యేసుక్రీస్తు యొక్క ప్రవేశాన్ని కూడా ఎవరు ఆపలేరు. ఎందుకంటే వాగ్దానం అనేది దాని కాలంలో నెరవేరుతుంది. వాగ్దానం అనేది దాని కాలంలో నెరవేరేంత వరకు వరము ఆటంకపరచబడుతుంది.
ఈ మాట మీరు అందరూ హృదయంలో పెట్టుకోండి. వాగ్దానం దాని కాలంలో నెరవేరేంత వరకు వరము ఆటంకపరచబడుతుంది. కానీ ఈలోగా వరం ఖాళీగా ఏం కూర్చోదు. వరము ఎక్కడ పని చేయాలో అది అక్కడ పని చేస్తూ, పరిచర్య చేస్తూ అది ముందుకు కొనసాగుతుంటుంది. సో వాగ్దానము దాని కాలంలో నెరవేరుతుంది. అయితే అంతవరకు వరం దాని పని అది జరిగిస్తుంది. ఆ మాట మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అసలు రోమీయులకు రాసిన పత్రికలో నేను మీ వద్దకు రావాలని చాలాసార్లు అనుకుంటున్నాను, కానీ ఆటంకపరచబడుతున్నాను అనే దగ్గర పౌలు గారు ఏం చెప్పారో చూడండి. 12వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగులు అపేక్షించున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు చాలు. మీలో 12వ కూడా వచనంలో ఆత్మ సంబంధమైన వరం ఏదైనా మీకు ఇవ్వాలని నేను మీ వద్దకు రావాలని అనుకుంటున్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక రెఫరెన్స్ చదుమా. అయితే నేను ఆటంకపరచబడుతున్నా అన్నాడు. సో అక్కడ ఆగుదాం. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15 చదుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:15. మరియు ఈ నమ్మిక గలవాడనే మీకు 2వ కృపావరం లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు చూడండి, వెళ్ళి ఇక్కడ కూడా నేను వస్తున్నాను అంటే అర్థం ఏమని చెప్పాడు? కృపావరం లభించినట్లు అన్నాడు. సో ఖచ్చితంగా దావీదు అంటే వరము, అంటే దావీదుకు వరం ఉంది. దావీదు అంటే వరంతో వాడబడేవాడు. పౌలు గారు కూడా వరముతో వాడబడేవాడు. పౌలు గారు కూడా ఆటంకపరచబడ్డాడంటే వాగ్దాన కాలం వచ్చేంత వరకు ఆటంకపరచబడతాడు. ఈ 2 పత్రికలు చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో కృపావరం అనే మాట చెప్పాడు. కొరింథీ పత్రికలు కూడా నేను వస్తున్నాను మీకు 2వ కృపావరం లభించినట్లు అని చెప్పాడు. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వరము కలిగిన వ్యక్తి గుమ్మము గుండా వస్తాడు. కానీ అమాలేకీయుడు గుమ్మము గుండా రాలేడు. వరం అనేది యేసుక్రీస్తును హైలైట్ చేస్తుంది. కానీ అమాలేకీయుడు యేసుక్రీస్తును ప్రవక్తలతో పాటు పర్ణశాల కడతాడు. వరం ఎందుకు యేసు ప్రభుని హైలైట్ చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఎవరు వరం పొందలేదు. ఇక్కడున్న మీరు కూడా, నేను కూడా, ఎవరు కూడా క్రీస్తుకు విధేయత చూపించకుండా ఎవరు వరం పొందలేము. అందుకనే ఒకవేళ ఎవరిలైనా ఇప్పుడు క్రీస్తుకు అవిధేయత ఉంటే వరం ఆగిపోద్ది, వరం పనిచేయదు. వరం ఎప్పుడైతే పనిచేయదో మనం ఏం చేస్తామంటే గతంలో ఉన్న వరాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు పనిచేస్తాం. అప్పుడు ఆత్మఫలం ఉండదు. సో ఆత్మవరానికి ఆత్మఫలానికి ఉన్న లింక్ని రాజమండ్రి క్లాస్లో కూడా నేను చెప్తూ జ్ఞాపకం చేశాను. మళ్ళీ చెప్తాను. గతంలో కొంతమందికి భాషలు వచ్చాయనుకోండి, ఇప్పుడు వాళ్ళు అవే మాట్లాడుతున్నారు తప్ప నూతనంగా రావట్లేదు. అది అంటే అది అర్థం ఏంటంటే అది వరం కాదు. అలా మాట్లాడేటప్పుడు ఏం జరిగిద్దంటే వాళ్ళ ఆత్మఫలం ఉండదు. కానీ ఒక వ్యక్తిలో వరం అనేది ఎప్పుడు ఉంటూ ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఎప్పుడు క్రీస్తుకు విధేయత చూపిస్తూ ఉన్నాడని అర్థం. కాబట్టి ఇక్కడ వరము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడు కూడా హైలైట్ చేస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని హైలైట్ చేసే వ్యక్తులు ప్రాకారాల్లో పైకెక్కి దూకరు, రహస్యంగా ప్రవేశించరు, కపట సహోదరులాగా దొంగతనంగా ప్రవేశించరు. వారు చాలా డిగ్నిఫైడ్గా వాళ్ళు గుమ్మములు గుండా వస్తారు. మీకు ఇంకా గమనించాలంటే ఇలా చెప్తాను. మిమ్మల్ని ఎప్పుడైనా సెక్యూరిటీ వాడు ఆపేసిన తర్వాత మీకు చాలా అవమానం కలిగింది. చాలాసార్లు ప్రముఖమైన వ్యక్తుల్ని ఏం చేస్తారంటే ఈ కొన్ని స్థలాల్లో చెక్ చేస్తారు ఆపేసి. దాన్ని ఏమని రాస్తారు పేపర్ వాళ్ళు? ఫలానా రాజకీయ నాయకుడికి జరిగిన అవమానం అని రాస్తారు. అవమానం ఏముంది? సెక్యూరిటీ చెక్ జరిగిందంటే. అయినా కూడా అదేమంటారు? అతనికి అవమానం జరిగింది అంటారు. సేమ్ అలాగే కొంతమందికి నమ్మకమైన ద్వారపాలకుడు, మంచి గట్టి ద్వారపాలకుడు తలుపు తీయడు, అది వారికి చాలా అవమానం. కానీ వరం కలిగిన వ్యక్తికి ఖచ్చితంగా ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. అదే అతని కలుగుతున్న ఘనత. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే కాపరి గురించి మాట్లాడుతూ, నమ్మకమైన కాపరి, జీతగాడు కాదండోయ్,
తోడేలు వస్తే పారిపోయేవాడు కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అతని గురించి 3వ వచనంలో చెప్పాడు, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అంటే అతనికి అవమానం కలగదు. మీరు చూడండి, వరము కలిగిన దావీదు గాని, వరము కలిగిన పౌలు గాని, వరము కుమ్మరించిన క్రీస్తు గాని, వారు ఎప్పుడు దొంగతనంగా ప్రవేశించలేదు. వారు కపట సహోదరులు కాదు. వారు గుమ్మముల గుండా ప్రయాణం చేసిన వారు. ద్వారపాలకుడు వారికి తలుపు తీశాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అవమానం కలగలేదు అని అర్థం. ఈ అధ్యాయంలో 12వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరినని చెప్తూ 12లో అన్నాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు అని చెప్పాడు. దావీదు జీతగాడా? అనుకున్నాడు ఏలియాబు ఏమని? నీ హృదయపు గర్వము చెడుతనము నాకు తెలుసు, ఆ అరణ్యంలోని మందను నువ్వు ఎవరి వశం చేసితివి అన్నాడు. ఆనందబాబు అన్న పడుకుంటే ఆడియో ఎత్తాడు. సత్యనారాయణ అన్నకి తర్వాత ఫోన్ చేయండి, మీకు ఆడియో పంపించేస్తారు. మీరు చక్కగా ఆడియో వినేయచ్చు. కష్టపడటం ఎందుకు? జీతగాడు కాదు దావీదు. ఎందుకంటే దావీదు తోడేలు వచ్చుడు చూచి పారిపోయిన వాడు కాదు. ఒకసారి సింహము చేతిలో గొర్రె పిల్ల పడితే దావీదు సింహమును జయించాడు. ఎలుగుబంటి కూడా గొర్రె పిల్లను పట్టుకుంటే దావీదు ఎలుగుబంటి జయించాడు, కానీ పారిపోలేదు. కాబట్టి జీతగాడు కానీ ఈ కాపరి ఎవరు? దావీదు. అలాగే ఈ అధ్యాయంలో చెప్పిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగే నమ్మకమైన కాపరైన అపోస్తుడైన పౌలు, వీళ్ళందరూ కూడా వరం చేత వాడబడిన వారు వాగ్దానం నెరవేరేంత వరకు వారు ఆటంకపరచబడే దేవుని చేతనే గాని, దేవుడు ఒక్కసారి ఓకే రెడీ అని అన్నాడంటే ఇక గుమ్మములు గుండా వారు లోపలికి వస్తారు. యెబూసీయులు ఏమన్నారు? నువ్వు అసలు యెరూషలేములోనికి రాలేవన్నారు. కనానీయుల్లో ఉన్న అన్ని జాతుల వారిని వారు చంపగలిగారు, కానీ ఇనపరథాలు ఉండేవారిని ఇశ్రాయేల్ చంపలేకపోయారు. అందులో ఒకరు యెబూసీయులు. వీళ్ళు యెరూషలేములో కాపురం ఉంటున్నారు. వీళ్ళు దావీదు కాలం వరకు ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పుకున్నట్లుగా సౌలు నిర్మూలన చేయకపోవడం ద్వారా అమాలేకీలు కూడా ఉన్నారు. అమాలేకీలు, యెబూసీయులు అనేవారు ఉన్నారు. కాబట్టి దావీదు లోపలికి రాలేడని తలంచారు. దావీదు లోపలికి వచ్చాడు, సియోను కోటను స్వాధీనపరుచుకున్నాడు, మిల్లో మొదలుకొని పట్టణాన్ని కట్టించాడు, యోవాబు మిగిలిన భాగాలు బాగు చేశాడు. దీనిని ఇంకెలా చెప్తాను, వరం కలిగిన వాడు ఎప్పుడొస్తాడో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అతడికి రాలేడు అనే తలంపుతో చాలా గర్వంతో ఉంటాం అన్నమాట. బైబిల్లో గర్వాన్ని గుర్రములు ఎక్కటం అని కూడా చెప్పాడు. మీరు చదివితే యెషయా గ్రంథంలో గుర్రములు ఎక్కుట గురించి మాట్లాడుతూ వచ్చాడు. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చూస్తే క్రీస్తు విరోధి కూడా గుర్రమునెక్కి మరి కూర్చోవటం మనం చూస్తున్నాం. సో చాలామంది గుర్రములను ఎక్కినట్లుగా చాలా గర్వంతో ఉండేవారు ఉంటారు, కానీ వాళ్ళు చాలా అతిశయిస్తూ ఉంటారు. కానీ ప్రకటన గ్రంథం 19లో తెల్లని గుర్రం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కి ఆయన ఒక పెండ్లి కుమారుడు వలె సంఘం కొరకు వస్తాడు. అట్ ది సేమ్ టైం అదే ప్రభు క్రీస్తు విరోధిని అంతం చేస్తూ ఇశ్రాయేలు రాజుగా కూడా ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రకటన గ్రంథం 22లో వేకువ చుక్కగా, మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో నీతి సూర్యుడిగా ప్రభు తన కాలంలో తప్పక వస్తాడు. ఆయన ఇప్పుడప్పుడే రాడు అని అనుకోవటం బుద్ధి లేని కన్యకల ఆలోచన అనమాట. బుద్ధి లేని కన్యకులు ఆయన ఇప్పుడప్పుడే రాడనుకున్నారు. పౌలు గారు ఏమన్నారో ఆ వచనం చదివితే ఇది ఖచ్చితంగా సూట్ అయింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువు. 18, 19. నిద్ర రాకూడదంటే ఒక మంచి సీక్రెట్ ఉంది. మీరు వాక్యం చదివేయండి, మైక్ ఆన్ చేసుకొని వాక్యం చదివేశారనుకోండి, మీకు అసలు నిద్ర ఇంక దగ్గరికి కూడా రాదు. లేదనుకోండి మీ దగ్గరికి యేసుప్రభు రాడు, నిద్ర వచ్చింది. చదవండి. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి
ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకుందును. అసలు పౌలు ఎందుకు రాలేడు అనుకుంటున్నారు వీళ్ళు? దావీదు లోపలికి రాలేడని ఎందుకు అనుకుంటున్నారు? తిమోతికి రాస్తూ 3:15 ఏమన్నాడు? శీఘ్రముగా వస్తాను అని నేను నిరీక్షిస్తున్నాను, ఆలస్యం చేసిన హెళ్ళ అన్నాడు. అంటే క్రీస్తు నిరీక్షణ కానీ, పౌలు నిరీక్షణ కానీ, దావీదు నిరీక్షణ కానీ, వరం కలిగిన వాళ్ళ నిరీక్షణ రావాలనే ఉంటుంది. కానీ ప్రభు ఆటంకపరిస్తే, లేదా ప్రభు ఇప్పుడు కాదులే నువ్వు అక్కడికి వెళ్ళకూడదని అంటే వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ రారని అతిశయించకూడదు. వాళ్ళు ఇక్కడి వరకు రారు, రాకూడదు అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు కొలిచి మేరిచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఎవరిని ఎక్కడికైనా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. గుమ్మములు గుండా తీసుకొని వెళ్తాడు తప్ప దొంగదారిలో కాదు. దొంగదారి అంటే ఏంటంటే రహస్యంగా ప్రవేశించడం. అట్లాంటి ప్రవేశాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనము ప్రాకారాలు ఎక్కి దూకేవాళ్ళం కాదు కదా, మనం గుమ్మములు గుండా వచ్చేవాళ్ళం. మన ప్రభు గుమ్మము గుండా వచ్చాడు. రేపు మన ప్రభు రెండవ రాకడలో కూడా ఆయన యెరూషలేములోనికి ఆయన గుమ్మము గుండా వస్తాడని, గుమ్మములార మీ తలలు పైకెత్తమని చెప్పాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 10లో గొర్రెలు పోవు ద్వారము నేనే అని చెప్పాడు. కాబట్టి మన ప్రభు మనకు ఏర్పరిచిన మార్గంలో మన పరిచర్య చాలా స్పష్టంగా ఉండాలి. ప్రతి మెసేజ్ లైవ్ ఎందుకు ఇస్తున్నామంటే, రాత్రి కూడా మేము వస్తూ కొన్ని విషయాలు వాక్యం నుంచి మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. ఈరోజు రహస్యంగా చెప్పే అభిప్రాయాలు ఏమి లేవు. వెరీ ఓపెన్లీ వీఆర్ సేయింగ్ అవర్ డాక్టరీన్ అనమాట. అసలు మనం ఏం సిద్ధాంతం నమ్ముతున్నాం, మన వర్తమానం ఏంటి, చాలా ఓపెన్గా ఉంటుంది. ఏ సంఘంలోనికి రహస్యంగా ప్రవేశించేది, చొరబడేది లేదు. ఓపెన్గా మన సిద్ధాంతం ఏంటో చెప్పటం, వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళటం, మాట్లాడటం, ధైర్యంగా మాట్లాడటం, అంతే తప్ప మీరు కృపాబోధకులు అంటగా పాపం చేసినా పర్లేదంటారంట కదా అని అంటే ప్రతిదానికి సమాధానం చెప్పి బహిరంగంగా ప్రవేశించగలిగిన కృప మనకు ఖచ్చితంగా ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే ప్రతిదానికి ఈరోజు ఆన్లైన్లో సమాధానాలు ఉన్నాయి. ఏది రహస్యంగా పని జరిగించేది కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఒకవేళ బహిరంగంగా కొన్ని విషయాలు చెప్పినందుకు ఆటంకపరచబడితే అది దేవుడే ఆటంకపరుస్తున్నాడు. ఎందుకంటే సత్యం అనేది అది తన రహస్యంగా అది పని జరిగించట్లేదు, కానీ అది ఓపెన్గా పని జరిగిస్తుంది. పౌలు గారు చాలా క్లియర్గా ఓపెన్గా ప్రతి విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. అందుకనే ఆయన 2వ పత్రికలో, కొరింథీ పత్రికలో రాస్తూ ఆయన చెప్పిన మాట మనం అందరం కూడా గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఒక చిన్న మాట జ్ఞాపకం చేశాడు. అది ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం ఒకసారి 2వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:2 చదువుదాం. ఆ తర్వాత 6:11 చదువుదాం. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మేము ఎవనికిని అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. అది అంటలేదు, 6వ ఎవరిని మోసం చేయలేదు. ఎవరిని మోసం చేయలేదంటే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1 వచనాల్లో రహస్యకరమైన భిన్నాభిప్రాయాలు అయ్యేం మనం బోధించలేదే. నేనెవరిని మోసం చేయలేదు అనే మాట పౌలు గారు చెప్తున్నారు. 6వ అధ్యాయంలో ఏం చెప్పారు? 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మీ హృదయం విశాలపరచబడి ఉన్నది. మళ్ళీ చదువు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. అరమర అంటే అర్థం కాకుండా రహస్యంగా ఏదో సంకుచితంగా నేరోగా మాట్లాడేది కాదు, చాలా విశాలపరచబడి ఉంది. అసలు మనం మనం ఏం చెప్తున్నాము, వర్తమానం, మన సిద్ధాంతం ఏంటనేది రహస్యంగా చెప్తున్నామంటేనే అందులో ఖచ్చితంగా తప్పుడు బోధ అది అని అర్థం. ఓపెన్గా చెప్పాలి, సంగతి అంతా చెప్పాలి. అలా చెప్పగలిగితే అది అరమారు లేకుండా మాట్లాడు. ఇంకో విషయం ఏంటంటే, బోధ విషయంలో అరమారు లేకపోతే పరిచర్లు కూడా అరమారులో ఉండవు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, రాము వీడియో ఆన్ చేసుకున్నాడు లేదు తెలియదు, ఇంకా కాసేపటికి ఆన్ చేసుకుంటా అన్నాడు కదా,
ఆ! ఇంకా మిగిలినోళ్ళు గూడా ఆన్ జేసుకోలేదు కొంతమంది. రాము గాని, థామస్ గాని, సత్యనారాయణ గారు గాని, ఇంకొంతమంది దగ్గర నా ఈమెయిల్ అకౌంట్ ఉంది. నా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆళ్ళకి దెలుతాయి. నేను ఫోన్‌పేలో నేను చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ, నేను ఎవరికి అమౌంట్ పంపిస్తున్నాను, నాకు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందనేది బాలాంతరం రాముకి, థామస్‌కి, సత్యనారాయణ గారికి అందరికీ తెలిసిపోద్ది. నా అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో గూడా ఆళ్ళందరికి తెలుస్తది. ఒకటి డబ్బుల విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. 2 క్యారెక్టర్ పరిశుద్ధత విషయంలో. పరిశుద్ధత విషయంలో గూడా మనం ఇలా చెప్తాం, నేను చాలా పరిశుద్ధంగా ఉంటున్నాను కాబట్టి ప్రభువు వాడుకుంటున్నాడని. అది మాత్రమే కాదు, మనం ఎప్పుడైనా గూడా పరిశుద్ధతను గూడా దగ్గరుండి చెక్ చేయాల. దగ్గరుండి గూడా చెక్ చేసుకోవచ్చు కూడా. ఈ 2 ఒకటి పరిశుద్ధత, పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా అనేది. రెండవది అమౌంట్ డబ్బుల విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. అరమర అనేది బోధలో లేకపోతే ఇందులో గూడా ఉండదు. ఎక్కడి నుంచో సంస్థల నుంచి డబ్బులు రావటం, అటువంటి ఏది పరిచర్లో ఉండదు. ఉండకూడదు కూడా. ఎందుకంటే ఉంటే ఇక మనం ట్రాన్స్పరెంట్‌గా ఎలా ఉంటాం? ప్రయాసపడి పరిచర్య చేయాలి. ఒకవేళ అంతగా మనకి ఇన్‌కమ్ సపోర్ట్ లేనప్పుడు దేవుడు మనకిచ్చిన కృప కొలది మనం చిన్నగా ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, సేవ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుడు ఒకవేళ ధైర్యంగా రా, నేను చూసుకుంటానని నీకు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫుల్ టైమ్ వర్క్ రావచ్చు గానీ, సీక్రెట్‌గా ఎక్కడి నుంచో వస్తున్న డబ్బులు తీసుకొని ఆహ్, అవి ఒకవేళ ఈ పరిచర్యకు ఆటంకాలు రేపైతే ఖచ్చితంగా మనుషుల్ని సంతోషపెడతాం. రేపొద్దున క్రీస్తు దగ్గర మనం లెక్క చెప్పాల్సిన వారంగా ఉంటాం. అందుకనే నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ పైన నాయకుడిగా, సేవకుడిగా దేవుడు ఉండే కృపను హెబ్రీ 13:7 ప్రకారం నాకు ఇచ్చాడు కాబట్టి, నేనేం చెప్తున్నానంటే, ప్రతి విషయంలో అరమర అనేది ఉండకూడదు. ఫస్ట్ అసలు బోధ విషయంలో అరమర ఉంటే మిగిలిన ఇంకా అన్ని అరమరలు ఉంటాయి. నా వాట్సాప్‌కి సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాను. దాన్ని ఎవరు ఓపెన్ చేయకూడదని సేవకుడు అంటానికి లేదు. అంటే కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే, ఎవరు వాట్సాప్‌లకి ఈ లాకులు పెట్టుకున్నా అది పెద్ద విషయం కాదు గానీ, సేవకుడు పెట్టుకోగానే ఎందుకు సీక్రెట్‌గా పెట్టుకున్నాడు అని యవనస్తులు ప్రశ్నిస్తారు మనతో ఉండేవాళ్ళు. కాబట్టి అన్నీ ట్రాన్స్‌పరెంట్‌గానే ఉండే కృప దేవుడిస్తాడు. మీరు నిజంగా ఈ పరిచర్యలో ఉండేవాళ్ళైతే మీరు ఈ వరం ఖచ్చితంగా పొందుకుంటారు. ధైర్యంగా మీ ఫోన్ ఎవరైనా యూజ్ చేయాలి గూడా. భార్యాభర్తల మధ్యలో జరిగే కన్వర్జేషన్ అయితే ఎవరు చదవరు గానీ, చదవకూడదు గానీ, మిగిలినయి అన్నీ గూడా చాలా ఓపెన్‌గా ఉండగలగాలి కూడా. ఎందుకంటే దావీదుతో ఉన్నవారు ఇప్పుడు మనం ఉదయం కాలం చదువుకున్నట్లుగా 30 మంది పరాక్రమశాలులున్నారు. అలాగే మనతో ఉన్న టీమ్ గూడా మనల్ని వెంబడిస్తున్నారు కాబట్టి, వాళ్ళు గూడా ధైర్యంగా చెప్పగలుగుతారు మా సేవకుడేంటి, మా సేవకుడు క్యారెక్టర్ ఏంటి, ఆయన డబ్బుల విషయంలో ఎలా ఉంటాడు, ఇవన్నీ చెప్పగలుగుతారు. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను. కొన్నిసార్లు దేవుడు సేవకుడిని మనకంటే ఎక్కువ ఆశీర్వదించి అక్కర్లు తీరుస్తున్నప్పుడు కొంతమంది దురాలోచనలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఎక అకౌంట్ విషయంలో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్‌గా ఉండాలి. ఇది ఆహ్, పౌలు గారి జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. సమూయేలు కూడా ఈ మాట అన్నాడు తన సేవ జీవితంలో ఏమని? నేను మీ యొద్ద ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమన్నా తీసుకున్నానా అని అన్నాడు. ఎందుకన్నాడంటే ఎప్పుడు కూడా ఆహ్, సమూయేలు అలాంటి పని చేయలేదు. కానీ వాళ్ళ పిల్లలు లంచం తీసుకుంటున్నారని చెప్పి ఇశ్రాయేలీయులు వాళ్ళని ఒప్పుకోలేకపోయారు న్యాయాధిపతులుగా. సమూయేలు అన్యాయంగా ఏం తీసుకోలేదు. పౌలు గారు అన్యాయంగా ఏది తీసుకోలేదు. ఇంకో మాట, ఇప్పుడు ఏదైనా అపేక్షించి మాట్లాడినప్పుడు వాటిని ఏమంటారంటే ఇచ్చకపు మాటలంటారు. అవెప్పుడు నేను వినియోగించలేదని ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:5లో ఏమన్నాడంటే, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమును ఎన్నడూ వినియోగించలేదు. నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థం కాదు కాబట్టి చెప్తాను. అన్న ఇటీవల పరిచర్య విస్తరించింది మీకు తెలుసు కదా! అవసరాన్ని బట్టి ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది మీకు తెలుసు కదా! మరి ఇటీవల మందిరం కూడా కడుతున్నాం మీకు తెలుసు కదా! అని వాక్యంలో చెప్పి కావాలని తర్వాత ఏదో ఎవరినో ఈవిని అపేక్షించి పౌలు అన్నడు మాట్లాడలేదు.
పేతురు రెండవ అధ్యాయంలో కూడా అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఫస్ట్ చెప్పిన లక్షణం ఏంటంటే వారు అధిక లోబులు అనే మాట అక్కడ రాశాడు. పేతురు రెండవ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడుతూ మూడవ వచనం వారు అధిక లోబులు అని చెప్పాడు. అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ అనేది అర్థమైపోద్ది. ఇచ్చకపు మాటలు మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయం 17 ఏమన్నాడంటే ఆయన, నేను ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పుట్లేదు అన్నాడు. నేను ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పుట్లేదు అంటే ఏది చెప్పినా ఇందులో ఆయన ఏదో అపేక్షిస్తున్నాడు అనేది ఎక్కడా కూడా అర్థం అసలు లేదు, అందులో లేదు. ఎందుకంటే ఆయన అరమర లేకుండా మాట్లాడేవాడు. అటువంటి వాడు ప్రాకారాలు ఎక్కి ఏమొస్తాడండి, గుమ్మం గుండెనే వస్తాడు. మీరు కానీ అడ్డగడి ఎడతారా? అది రాశారు, అడ్డగడియాలు గల పట్టణంలో ఎట్లా ప్రవేశిస్తాడు అన్నారు. నేను ఇలా అంటాను, సమాధి దగ్గర బండే ఆపలేకపోయింది. ఆకాశ మండలం గుండా ఆయన వెళ్ళిపోయాడు, దేవుని కుడి పార్శ్వమును ప్రవేశించాడు. ఇక ఆయన్ని ఆపగలిగిన వాళ్ళు ఎవరున్నారు? వరాన్ని ఎవరు ఆపలేరు. వరము తలుపేసుకున్నా కూడా లోపలికి వస్తుంది అనమాట. కాబట్టి రేపొద్దుట మా ప్రాంతం వరకు రాలేడేక, మా పట్టణంలో ప్రవేశించడేక అని కొందరు ఉప్పొంగే వాళ్ళకి పౌలు గారు ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను రాననుకుంటున్నారు, నేను ఖచ్చితంగా వస్తానన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది పౌలు ద్వారా సేవలోకి వచ్చారు, పౌలు ద్వారా సంఘాలు కట్టబడ్డాయి. పౌలు గురించి ఎంత చెడ్డ సమాచారం చెప్పేశారంటే వీళ్ళు, మీరు చదవండి ఈ అధ్యాయంలో, కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనంలో హృదయాల్లో నుండే వెలేసి అంతగా చెప్పారు. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ఎందుకంటే పౌలు గారు తిరిగి ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ వాళ్ళు సిగ్గుపరచబడతారు. అలాగే దావీదు లోపలికి వచ్చేసాడు, యెబూసీలు సిగ్గుపరచబడతారు. అలాగే దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. వరాన్ని మీరు ఖచ్చితంగా మహిమపరచండి. వరం అనేది మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్ళింది, కానీ మనుషుల్ని ఎక్కడ సంతోషపెట్టకండి. ఎలాగంటే మనుషులతో మాట్లాడటం అన్నమాట. ఎలా ఉన్నారన్నా, నేను ఇటీవల మీ దగ్గర రావాలనుకుంటున్నాను, వీలైతే 2 రోజులు మీటింగ్లు ఏర్పాటు చేసుకోండి. అది ప్రభు చేత వాడబట్టం కాదు. నేను ఆ ప్రక్కకుండా వస్తున్నాను, మీ ఊరికి వస్తాను అని చెప్పడం దేవుని ఆత్మచేత నడిపించబట్టం కాదు. మీరు వరం చేత వాడబడాలి, ప్రభు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలి. సో చాలా గొప్ప సంగతి ఏంటంటే, పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, 6వ వచనంలో ఆయన ఈ మాట చెప్పారు. ఒకసారి చదువు, లేదా వచనం 15 చదువు, డైరెక్ట్గా 15 చదువు. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. రైట్. ఈ వచనంలో మీతో కూడా తన ఎదుట నిలబెట్టును అనే మాట చెప్పాడు. తర్వాత ఇంకా మీరు పైనుంచి కూడా చదివితే 6వ వచనంలో కూడా మేము యేసు నిమిత్తం మీ పరిచారకులము అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడనమాట. సో చాలామంది నిలబడలేడు, మా ఎదుటికొచ్చి మాట్లాడలేడు, ఇక పౌలు గారు కనపడ్డు అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, కానీ ప్రభు తీసుకొని వచ్చి వారి ఎదుటి నిలబెడతాడనమాట. కాబట్టి ఆశపడదాం, అందరం కూడా వరాన్ని అపేక్షిద్దాం. వరం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో ఈ ఉదయకాలం తెలుసుకోండి. వారు రహస్యంగా ప్రవేశించరు, రహస్యకరమైన భిన్నాభిప్రాయాలు చెప్పరు. వాళ్ళు ధైర్యంగా గుమ్మం గుండా వస్తారు, వారికి ద్వారపాలకుడు తలుపు తెరుస్తాడు. వాడు తోడేలు వస్తే వచ్చి పారిపోయేవాడు కాదు, ప్రతిదానికి సమాధానం ఉంది. నేను అదే చెప్తున్నాను చాలాసార్లు కూడా. ఈరోజు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ పరిచయం మీద, ముఖ్యంగా గ్రేస్ మినిస్ట్రీ అంటేనే చాలా అటాక్స్ ఉన్నాయి. ఒక చిన్న ప్లాన్ అనేది చేసాము, ప్రభు సహాయం చేయలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. త్వరలో ఒక చిన్న వీడియో, అంటే కనీసం ఒక 20 గంటల వీడియోని చిన్న చిన్న పార్ట్స్ కింద, అంటే వాట్ వి బిలీవ్ అనేది ఎలాగో సహోదరులు ఒకటి రూపించాలని ఆశపడుతున్నారు. కాబట్టి దాని మీద ఒక డిస్కషన్ లాగా, ఫారం లాగా పెట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్
చేయాలని చెప్పి రాత్రి సహోదరులు అనుకున్నాం అనమాట. కాబట్టి ప్రభువుని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు పాపం చెయ్యొద్దని చెప్తారంట కదా అని. సో దాన్ని మనం ఒక 10 మినిట్స్లో వివరించగలగాలి. తర్వాత ధర్మశాస్త్రాన్ని మనం చెయ్యొద్దా అనే క్వశ్చన్ ఉంది. సో ధర్మశాస్త్రాన్ని చేయొద్దా, అది ఒక 10 మినిట్స్. జస్ట్ 10 మినిట్స్ వీడియోస్ అప్లోడ్ చేయగలిగితే కనీసం ఒక 20 గంటల వర్తమానం ఇది. ఒక 20 గంటల వర్తమానాన్ని 10 మినిట్స్ కింద చేస్తే మనం కనీసం ఒక 100 వీడియోలు అప్లోడ్ చేసినా ఎవరు దాన్ని పరిశీలించినా ఖచ్చితంగా గ్రేస్ టీచింగ్ అనే దానిలో ఉన్న దుర్బోధకు సుబోధకు డిఫరెన్స్ తెలిసిపోద్ది అనమాట. సో ఎందుకంటే అరమార లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను అని చెప్పినట్లుగా మనము గుమ్మము గుండా వచ్చేవారమే కానీ తోడేలు వచ్చుడు చూచి పారిపోయేవాళ్ళం కాదు. ఈరోజు కొంతమంది సమాధానం చెప్పండి అని అడిగితే ఏమంటున్నారంటే పౌలు గారు వాదాల జోలికి వెళ్ళొద్దు అన్నాడు అంటున్నారు. పౌలు గారు అలా చెప్పలేదు. పౌలు గారు ఇంకో మాట కూడా చెప్పాడు. పేతురు గారు ఏం చెప్పారు? మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పమని కూడా చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. కాబట్టి కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనం స్కిప్ చేస్తున్నామంటే తోడేలు వచ్చుడు చూచి మనం పారిపోతున్నామని కూడా అర్థం. సో క్వశ్చన్స్ అడుగుతారు అని మనం పారిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదానికి సమాధానం చెప్పడానికి వరం మనకు సహాయం చేస్తుంది. యేసుప్రభు కూడా చెప్పారు కదా, ఆ గడియలో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అడిగితే ఏం చెప్పాలని మీరు అనుకోవద్దు, భయపడొద్దు, పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు అన్నాడు. సో దాన్ని మనం వరము అని జ్ఞాపకం చేసుకున్న గిఫ్ట్ అనేది కలిగిన వాడు గుమ్మము గుండా ఖచ్చితంగా ప్రవేశిస్తాడనే మాట మనం చూస్తున్నాం. ఇక ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మనం చదివిన సెకండ్ పోర్షన్లో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో దావీదుతో ఉన్న ఈ పరాక్రమశాలుల గురించి మనం చదివాం. ఒక వచనం చదివి మనం ఇందులో మాట జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. 10వ వచనం చదవమా. 10వ వచనం. ఇశ్రాయేలీలకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలీలందరితోనూ కూడి సహాయం చేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. చదువు. దావీదునొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టిలోని వారు 30 మంది. వారిలో హక్మోని కుమారుడైన యాషాబం ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ఇతని తరువాతి వాడు అహోహియుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురులో ఒకడు. ఫిలిస్తీన్లు దాని నిండా ఎవలుగల చేను ఉన్న మస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీన్లను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అక్కడ ఉండెను. వీరు ఆ చేనులో ఇప్పుడు ఇవన్నీ మీరు తర్వాత చదవండి. మొత్తం ఇక్కడ మనకు ముఖ్యంగా ముగ్గురు గురించి చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన వారి గురించి కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఒక కంపారిజన్ చెప్పాడు. అది చెప్పాలని నేను ఇది చదివించాను. అది 21వ వచనంలో చదువుకొని జ్ఞాపకం చేస్తాను. 21 చదువు. ఈ ముగ్గురిలోను కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయన గాని ఆ మొదటి ముగ్గురులో ఎవనికిని అతడు సాటివాడు కాలేదు. రైట్. మీరు చూడండి, ఇందులో మొదటి ముగ్గురు అనే వారి గురించి చెప్పాడు. ఆ మొదటి ముగ్గురు గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ తర్వాత కూడా ఇంకొక ముగ్గురు గురించి చెప్పాడు. అయితే ఇక్కడ ఒక కంపారిజన్ ఉంది, మీరు గమనించలేదు. ఇదేంటంటే తర్వాత ముగ్గురులో ప్రథముడు ఎవరైతే ఉన్నాడో అతడు మొదటి ముగ్గురులో వంటి వాడు కాదు అని చెప్పాడు అనమాట. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అందరికీ వరం ఉంటుంది, అయితే వరములో పరిమాణం కూడా ఉంటుంది. సో మీరు వరాన్ని అపేక్షించారు, దేవుడు మీకు వరం ఇస్తున్నాడు. అయితే ఆ వరాన్ని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుతూ ఉంటే వరం యొక్క పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ 2 వచనాలు కూడా మనం చదువు. క్రొత్త నిబంధనలో ఈ 2 వచనాలు మనం చదువు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదువు. 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక అదే చదువు. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్లోను, బోధించువాడైతే బోధించడంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందాము. రైట్. ఇక్కడ మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇప్పుడు 3 చదువు.
ఇప్పుడు 3 చదువు. తన్ను తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికిని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు అవుటకై తగిన రీతిగా తాను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. రైట్. ఇదే మరొక చోట వరం యొక్క పరిమాణం అన్నాడు. వినండి, మనందరికీ దేవుడు వరం ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం పంచి ఇచ్చాడు. ఇప్పుడు వెవ్వేరు కృపావరాలు మనం కలిగి ఉన్నాం. అయితే ఈ కృపావరాల్లో కూడా దేవుడు వరాన్ని ఇచ్చిన తర్వాత ఆ వరము యొక్క పరిమాణాన్ని పెంచుతూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే వరం పొందిన తర్వాత దాని పరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన లెవెల్ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? ప్రతివాడు తన్ను తాను ఎలా ఎంచుకోవాలన్నాడు. అసలు ఫస్ట్ మనం అందరం ఎలా ఎంచుకుంటున్నాం? రోమా 6:11 ప్రకారం పాపం విషయమై చనిపోయాం, దేవుని విషయమై నీతి విషయమై జీవం కలిగి ఉన్నాం. అది మనం ఫస్ట్ ఎంచుకునే దేవుని ఎదుట మన స్థితి. అలాగే మనము ఇక్కడ కూడా ఎంచుకోవాలి. కొన్నిసార్లు మనల్ని ఎవరైనా తక్కువగా ఎంచుతున్నారనుకోండి, బాధపడతాం. లోపల బాధపడినా లోపల మనసుతో ఏం చెప్పుకోవాలంటే, దేవుడు నీకు ఇచ్చిన వరం బట్టి, దేవుడు నీకు ఇచ్చిన నడిపింపును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి వాళ్ళంటే నేను తక్కువగా ఎంచారు, కానీ నువ్వు అది కాదు కదా అని నువ్వు ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ మనుషులు ఒకవేళ మనల్ని గొప్పవాళ్ళుగా ఎంచినప్పుడు మనం తక్కువైతే రేపొద్దుటి సిగ్గుపడాలి. కానీ ఇప్పుడు మనల్ని వాళ్ళు తక్కువగా ఎంచినా మనం ఎక్కువైతే ధైర్యం కలిగి ఉండొచ్చు. కాబట్టి మనం ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలంటే వరము యొక్క పరిమాణం పెరుగుతూ ఉండాలి, విశ్వాసం యొక్క పరిమాణం పెరుగుతూ ఉండాలి. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఫిలోమోనుకు రాసిన పత్రికలో చెప్పాడు. అది కూడా చదువుదాం, ప్రార్థన చేద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 6 చదుమా. వచనం 6. క్రీస్తును బట్టి మీ అందున ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువరగుట అన్నది కార్యకారి కావాలినని వేడుకొంచున్నాను. మళ్ళీ చదువు. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలినని వేడుకొంచున్నాను. 4:7 ఎఫెసు పత్రిక చదువు. ఎఫెసు పత్రిక 4:7. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. రైట్. ఈ రిఫరెన్స్లు మీరు గమనించండి. మనకు వరం వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే దాన్ని అనుభవపూర్వకంగా ఎరగాలి. ఆ వరాన్ని తిమోతికి రాస్తూ పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే దాన్ని ప్రజ్వలింప చెయ్యి అన్నాడు 6వ వచనంలో. అంటే గిఫ్ట్ యొక్క లెవెల్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇంకా అనేక మంది అందులో చేర్చబడుతూ ఉంటారనమాట. అంటే మన స్థాయి పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం అందరం ప్రభుని స్తుతించవలసిన అంశం ఏంటంటే ఫస్ట్ ఆయన వరం ఇచ్చాడు, అందుని బట్టి ప్రభుని స్తుతించాలి. రెండవదిగా ఆ వరము యొక్క పరిమాణం పెరుగుతుంది. పౌలు గారు చెప్పారు కదా, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో నేను 10,000 మాటలు మాట్లాడుతున్నా అన్నాడు. 10,000 ఒకేసారి వచ్చి ఉంటాయంటారా? ఆరంభంలో 10,000 మాటలు వచ్చి ఉంటాయంటారా? ఖచ్చితంగా రావు. అది క్రమక్రమంగా ఆయన పెంచుకుంటూ వెళ్ళాడు. వరమును పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఆయన లెవెల్ పెరుగుతూ వచ్చింది అనమాట. అందుచేత వరాన్ని పొందిన వారందరూ కూడా మీరు వరం యొక్క పరిమాణం పెరిగేటట్టు చూసుకోండి. వరం పరిమాణం పెరిగితే అప్పుడు మీ లెవెల్ పెరుగుతున్నట్లు అర్థం. ఇక్కడ 30 మంది పరాక్రమశాలులు ఉన్నారు, కానీ అందరికీ ఒకటే మహిమ లేదు. రేపొద్దున పునరుద్ధానంలో కూడా మనం ఆల్రెడీ విన్నాం కదా, పునరుద్ధానంలో ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, నక్షత్రమునకు మహిమను బట్టి వ్యత్యాసం ఉంది. అలాగే ఇక్కడ కూడా ఆ వ్యత్యాసం కరెక్ట్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. అలా మీలో ఎవరైనా ఈ పాట పాడుతున్నారా? నా బ్రతుకు దినములో లెక్కింపు నేర్పము. ఆ పాట పాడకండి, ఓకే? అది మన పాట కాదు, ఆ 90వ కీర్తనలో పాట. మనం పాట 91వ కీర్తనలో ఉంది, ఓకే? మీరు ఆ పాట చాలా మెలోడీగా ఉందని రింగ్ టోన్లు ఎవరు పెట్టుకోకండి. 90వ కీర్తనలో నరులారా తిరిగి రండి అని చెప్పినప్పుడు నా బ్రతుకు దినములు లెక్కింపు నేర్పమన్నాడు. 91వ కీర్తనలో మనం లెక్కించుకోవాల్సింది ఏంటంటే మన వరము ఎంత పరిమాణంలో ఉంది, మన విశ్వాసం ఎంత పరిమాణంలో ఉంది, రేపొద్దున యేసుప్రభు వస్తే మన బహుమానం ఎంత పరిమాణంలో ఉండబోతుంది. ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి, ఏమాత్రం కూడా తేడా రాకూడదు. వైనాట్ 175 అన్న తర్వాత 11 వచ్చినాయి అనుకోండి, దెబ్బతినేస్తాం. ఏళ్ళంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తారు,
మేబీ మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం రావచ్చు. కానీ మనకు మాత్రం ఒక్కసారే ఎన్నికలు జరుగుతాయి. ఒక్కసారి ఎన్నికలు 1000 ఏండ్ల పరిపాలన. కాబట్టి గుర్తుపెట్టుకొని కరెక్ట్‌గా ఇక్కడ ఎస్టిమేషన్ కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ వరం ఎంతుంది? మీ విశ్వాస పరిమాణం ఎంతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్పింది ఇంకోటి కూడా మీరు చెక్ చేసుకోండి. 10వ అధ్యాయంలో దేవుడు మీకు ఎంతవరకు కొలిచి ఇచ్చాడు పరిచర్య. దేవుడు కొలిచి ఇవ్వకుండా మీరు లాగేసుకుంటే అది వేరు మళ్ళీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 14, 15 వచనాలు. ఈ వచనాల ప్రకారం వరము ఒకటి మనం చెక్ చేసుకోవాలి పరిమాణం. వరము పరిమాణం చెక్ చేసుకుంటే మన విశ్వాస పరిమాణం అర్థమైపోతుంది. దేవుడు మనకిచ్చిన కొలిచి ఇచ్చిన మేరలు అర్థమైపోతుంది. మీ భూమి ఎంత సార్ అని అడిగితే నా భూమి 2 ఎకరాలు అని చెప్పాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట వచ్చిన తర్వాత బాబు నీకు అసలు ఏమీ లేదు కదరా రికార్డ్స్లో అన్నాడు అనుకో దేవుడు. అదేంటి ప్రభు ఉండాలి కదా నాయన అంటే, ఈ పొలం నీది కాదు, వేరే ఒకటి దున్నితే నువ్వు ఇందులోకి వచ్చి ఈ పంట మొత్తం నువ్వు తినేసావని చెప్తాడు ప్రభు రేపు. ఎవరో దున్నింది మీరు తినకూడదు. పౌలు గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో చెప్పాడు ఏమనంటే, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టుకుండు నిమిత్తం 20వ వచనంలో ఆయన గురించి సమాచారం ఎవరికి తెలియదు అక్కడ కదా. కొన్నిసార్లు అంట కౌజు పెట్ట తాను పెట్టని గొడ్ల మీద పొదిగిద్దంట. ఉందా మాట ఎక్కడైనా బైబిల్లో? ఇర్మియా గ్రంథంలో ఉంది. ఇర్మియా గ్రంథంలో ఏ వచనం తర్వాత ఉందో చదవండి. ఏ వచనం తర్వాత ఉందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని చెప్పిన తర్వాత క్రింద రాస్తూ న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించినోడి గురించి రాశాడు. అసలు న్యాయ విరోధంగా ఆస్తి సంపాదిస్తేనే అంత రాస్తే ఆడ అవివేగ్గా కనబడతాడని. మరి న్యాయ విరోధంగా పరిచర్లు సంపాదించే వాళ్ళకి ఎవరో పెట్టిన గుడ్ల మీదకి వెళ్ళి కూర్చుందండి, పొదుగుతుంది, రేపొద్దున అవివేగ్యది మిగలదా? రాత్రి నిద్రపోయి బిడ్డ మీద పడింది, చచ్చిపోయింది బిడ్డ, బ్రతికొని బిడ్డనే ఇప్పుడు కోరుకుంటుంది. సొలొమోను ఏం చేశాడు? ఆ బిడ్డ ఎవరిదో వాళ్ళకి అప్పగించి క్రీస్తు న్యాయపీఠం ఎదుట వరంతో కష్టపడి చేసిన పరిచర్య ఎవరి ద్వారా జరిగిందో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా అప్పగిస్తాడు. నా ఈ 2 ఎకరాలు ఉండాలండి, నా ఈ 2000 పిల్లలు ఉండాలండి అంటే, ఈ నీ పిల్లలు కాదు, ఈ పిల్లలు దాని పిల్లలు, ఈ ఎకరం నీది కాదు. దున్నేసిన తర్వాత నువ్వు వెళ్ళి ఆ పంట తినేస్తే అది నీది అట్లయితుంది. కాబట్టి మీరు పరిచర్య చేయాలనుకునే వాళ్ళు సొంతంగా కష్టపడడం అనేది ఖచ్చితంగా రావాలి. ఎలా వస్తుంది అదంటే, మీ దగ్గర వరం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. వరం ఉన్నప్పుడు ధైర్యంగా క్రొత్త స్థలాల్లో పరిచర్య స్టార్ట్ చేయాలి. క్రొత్తగా ఎవరికైనా సువార్త సత్యం తెలియని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు సువార్త సత్యం గ్రహించారంటే నీకు వరం ఉందని అర్థం. అంతేగాని గ్రహించిన తర్వాత జీవించే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ మనము పొదుగుతూ ఉంటే రేపొద్దుట అవన్నీ మనం మధ్యలోనే విడిచిపెట్టి వాడు అవివేగ్గా కనబడతాడని చెప్పినట్లుగా రేపు క్రీస్తు న్యాయపీఠం మీదట మనవి కావేవి కూడా మనకు చెందవన్నమాట. కాబట్టి ప్రభుని స్తుతిద్దాం. రైట్ టైం ఖచ్చితంగా వస్తుంది. హెబ్రోనుకు ఖచ్చితంగా పెద్దలు వస్తారు, నువ్వు మాకు కావాలని పిలుచుకుంటారు, యెరూషలేములో నువ్వు తీసుకెళ్తారు. అలాగే నువ్వు అన్ని స్త్రీకి పుట్టావు కదా అని గెంటేసిన ఎఫ్తాను కూడా ఖచ్చితంగా రేపొద్దున పెద్దలు వస్తారు, నువ్వు మాకు కావాలని తీసుకెళ్తారు. కాబట్టి వరం కలిగిన వాళ్ళారా ధైర్యంగా ఉండండి. మీరు ఎక్కడున్నా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మిమ్మల్ని దేవుడు వాగ్దాన కాలం వరకు కొన్ని స్థలాల్లో ఉంచి కొన్ని స్థలాలకు ఆటంకపరుస్తాడు. వాగ్దాన కాలం వచ్చిందా వరము రావాల్సిన స్థలానికి దేవుడు తీసుకొని వచ్చేస్తాడు. కాబట్టి ఏది మనం కోల్పోము, ఏ పట్టణాలు ప్రభు మనకి కోల్పో చేయడు. అయితే ఈ టైంలో మీరు వరము యొక్క శ్రేష్టత ఎరగండి. మనుషుల మీద దృష్టి తీసేయండి, వరాన్ని గనపరచండి, వరము చొప్పున జీవించండి. దేవుడు మనకు అందరికి అట్టి కృప దయచేయునుగాక. ఈ ఉదయకాలం వాక్య తలంపుల్లో వరమును మనమందరం కలిగి జీవించాలని ఆశపడదాం. వరం కలిగిన వాడికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడు, వరం లేనివారు గోడలు దూకటమే అన్నమాట. కానీ అది చాలా అవమానకరమైన విషయం. అరమర లేకుండా నేను మీతో మాట్లాడుచున్నాను అని పౌలు చెప్పినట్లుగా మన పరిచర్య అలాగే మన వ్యక్తిగత జీవితం అరమర లేకుండా ప్రభు చేస్తాడు. ఆ విధంగా ప్రభు మనల్ని బలపరుస్తాడు. ఈ తలంపులు ప్రభు మన అందరి వెనుకలో దీవించున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం నుంచి దేవుడు దావీదు గారి గురించి జ్ఞాపకం చేస్తూ, దావీదు గారు ఏ విధంగా అయితే వరం కలిగిన వ్యక్తి అని, ఆయన హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు పరిపాలన చేసి వారు ఇశ్రాయేలుకి పరిపాలన చేయడానికి రావాలనుకున్నప్పుడు వరం కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే గుమ్మం ద్వారానే
వారు ప్రవేశిస్తారని. అయితే కొంతమంది ఆటంకపరచబడుతున్నట్టుగా కనపడినప్పటికీ దేవుడే వారు యొక్క ప్రవేశాన్ని దేవుడే ఆ వాగ్దాన కాలం నెరవేరే వరకు ఆటంకపరుస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు గాని, దావీదు గారు గాని, అపోస్తలుడైన పౌలు గారు గాని ఏ ప్రదేశాలకు ఎప్పుడు వెళ్ళాలో అది దేవుడు నిర్ణయ కాలంలోనే వారిని ఆ సమయంలో వారిని ప్రవేశపెట్టాడని. కాబట్టి వారు వరం కలిగినటువంటి వ్యక్తుల ప్రవేశం ఆలస్యం అవుతుందంటే అది నిర్ణయ కాలం రాలేదని, ఆ దేవుడు నిర్ణయ కాలంలో వారిని అక్కడ ప్రవేశపెడతాడని, వరం కలిగినటువంటి వ్యక్తులు వారు ధైర్యంగా గుమ్మల ద్వారానే ప్రవేశిస్తారని, అరమర లేకుండా వారి వ్యక్తిగత జీవితంలో గాని, అలాగే అకౌంట్స్ విషయంలో గాని అన్ని విషయాల్లో కూడా వారు ఏ విధంగా అరమర లేకుండా ఉంటారు. అలాగే ధైర్యం కలిగి వారు పొందుకున్నటువంటి కృపావరాన్ని పరిమాణాన్ని వారు దినదినం వృద్ధి చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి కొలిచి ఇచ్చినటువంటి మేరల్లో వారు ఏ విధంగా అయితే పరిచర్య చేస్తూ ఆ యొక్క వారికి ఇచ్చినటువంటి వరాన్ని వారు ప్రజ్వలింప చేసుకుంటూ ఆ యొక్క వరాన్ని ఇంకనూ పరిమాణం పెంచుకుంటూ వారు ఏ విధంగా ముందుకు కొనసాగుతారు. అంతేగాని ఎదుటివారి సంపాద్యతం అనగా ఎదుటివారు సంపాదించుకున్న దాంట్లో వారు ఏ విధంగానూ ఆశపడరని, వారు మాత్రమే ప్రయాసపడుతూ వారు సంపాదించుకుంటారని, వరం కలిగినటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి, వరం కలిగి పరిచర్య చేసేవారు ఏ విధంగా పరిచర్య చేస్తారో, వరం లేకపోతే మనం ఏ విధంగా ఆటంకపరచబడతాం, ఈ యొక్క వర్తమాన ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి శ్రేష్టమైన సంగతులు అందించిన సేవకులకు కుడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. సాయంత్రం భీమవరంలో జరగబోయే బైబిల్ తరగతి కొరకు ప్రార్థన చేయండి. అలా జరుగుతున్న పరిచర్ల కొరకు, సేవకుల ప్రయాణం కొరకు ప్రార్థించాల్సిన కోరుచున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు భానుశ్రీ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. భానుశ్రీ గారు లేనట్టున్నారు. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఇంజర్లో పరిచయం చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రశాంత్ చేస్తావా? చేస్తాను. సరే చెయ్యి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మీరు గత కొన్ని దినాలుగా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి సంగతి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము జీవించడానికి మా ప్రభావ మరి అత్యధికమైన విజయంగా నడిపించబడడానికి మీరు మా దగ్గర తీసుకొస్తున్న వర్తమాన వాక్యాన్ని బట్టి, కార్యసిద్ధి కలుగజేస్తున్న వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. మాలో విశ్వాస పరిమాణాన్ని పెంచుతూ నాయన కృపావరముల చేత వాడబడడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఉదయకాల సమయంలో నాయన మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మా తండ్రి మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన మా ప్రభువా. వరములు కలిగిన వ్యక్తిని గురించి మీరు మాట్లాడుతూ దావీదు విషయంలో అతనికి అనుగ్రహించబడిన పవిత్రమైన వరములని మీరు రాయించారు. స్తోత్రాలు నాయన. వరములు మా జీవితంలో వాడబడుతున్నప్పుడు ఖచ్చితంగా పరిచర్య విస్తరిస్తుందని, నాయన మేరలు ఏర్పరచబడతాయని మీరు మాతో మాట్లాడుతున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు నా తండ్రి మరి యెరూషలేము రాలేడనుకుని తండ్రి యెబూసీయులు అనుకుంటా ఉన్నారు. మరి క్రీస్తు కూడా యెరూషలేము రాలేడనుకుంటున్నారు. కానీ మా ప్రభువా మరి వారు వరములు కలిగిన వ్యక్తులే. వారు ఈ కాలంలో మరి ఆటంకపరచబడుతున్నారంటే అది దేవుని చిత్త ప్రకారమే అని మీరు మాతో మాట్లాడిన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఖచ్చితంగా వరం కలిగిన వారు గుమ్మ గుండా వస్తారని, వారు క్రీస్తుకు ప్రాముఖ్యత కలిగే విధంగా మాత్రమే నడుచుకుంటారని, ఆయన మరి నమ్మకమైన ద్వారపాలకుడు వారికి తలుపు తీస్తాడని మరి మీరు మాతో మాట్లాడి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మరి వరం కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సంఘానికి లాభం నాయన. మరి పౌలు గారు అన్నట్టుగా కృపావరం ఏదైనా మీకు ఇచ్చినట్లు ఆ రెండవ కృపావరం మీకు లభించినట్లు గాని మాట్లాడినట్టుగా మా ప్రభా సంఘానికి క్షేమం నాయన. మరి అమాలేకులైతే ఆ దొంగలాగా వస్తున్నారు ప్రభా. వారు వరం కలిగిన వారు కారు. వారు గుమ్మం కూడా రావట్లేదు. మరి ప్రవక్తలతో కూడా వారు పర్ణశాలను కడుతున్నట్టుగా మీరు చెప్పారు నాయన. మీకు స్తోత్రాలు. మరి దేవా మరి ఈ యొక్క మరి పౌలు గారు అన్నట్టు మా ప్రభువా మరి మేము అనుసరిస్తున్న ఈ బోధ తండ్రి సత్యము మా తండ్రి ఇది రహస్యంగా చెప్పబడుతున్నది కాదు, బహిరంగంగా మీరు చెప్తా ఉన్నారు ప్రభువా. మరి తండ్రి ఈ యొక్క పరిచయలో ఏదైనా ఆటంకం కలుగుతుందంటే అది ఖచ్చితంగా దేవుని వల్ల కలుగుతుంది. అంతేకాని ఇది అబద్ధమని కాదు. ఎందుకంటే పౌలు గారు అన్నట్టు మేమేమి మోసం చేయలేదు, అరమర లేకుండా మీతో మేము మాట్లాడుచున్నామని
పౌలు గారు అన్నట్టుగా మా ప్రభు మరి అరమర అనేది మా ప్రభు మా బోధలో లేదు. కాబట్టి మా తండ్రి పరిచయలో జీవితంలో కూడా మా ప్రభు దేవునిలో కూడా అరమర లేకుండా అంత ట్రాన్స్పరెంట్ గా మా ప్రభు మా తండ్రి జరుగుతున్న ఈ పరిచయలో మా తండ్రి మీరు మమ్మల్ని భాగస్సులో చేస్తారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ధనాపేక్షను కప్పెట్టి ఏ వేషాన్ని కూడా వినియోగించలేదని ఆయన ఈవిని అపేక్షించి చెప్పట్లేదు. పౌలు గారు చెప్పినట్టుగా మా ప్రభు నిజమే తండ్రి. ఈ విధంగా వరములు కలిగి తండ్రి వాడబడుతున్న దేవ సేవకుల్ని బట్టి నీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్న ప్రభువా. తోడేలు వచ్చుట చూచి పారిపోయే పరిస్థితి లేదు తండ్రి. ఎందుకంటే నాయన సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మా తండ్రి లేఖనాలు సారంగా ప్రభు మా తండ్రి ఆత్మ నడిపింపుతో మా తండ్రి ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు తండ్రి మరి దేవ ప్రశ్న మాలో ఉన్న హేతును గురించి మాలో నిరీక్షణ గురించి మరి హేతు అయిన వారికి తండ్రి సాత్వికంతో సమాధానం చెప్పగల వారు మేము ఉంటున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మొదటి ముగ్గురులో ఎవరికి అతడు సాటివాడు కాలేదు అని మీరు రాయించినట్టు మా ప్రభు మాలో కృపావరంలు ఇస్తున్నారు నాయన. ఆ కృపావరంల యొక్క పరిమాణం పెంచుతున్నారు. విశ్వాస పరిమాణ ప్రకారం మాత్రాన్ని మీరు పెంచుతా ఉన్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ వరం విషయం మేము అనుభవపూర్వకంగా మొత్తాన్ని మేము ఎంచుకుంటున్నాం. అనుభవిస్తున్నప్పుడు మొత్తాన్ని ఖచ్చితంగా ఆ వరం యొక్క పరిమాణం చొప్పున మొత్తం కృప ఇయ్యబడతామని మొత్తాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఆకడలో మా ప్రభావ మా తండ్రి మేము లెక్కించుకోవాల్సింది మా బ్రతుకు దినాలు కాదు కానీ మా యొక్క వరం యొక్క పరిమాణం విశ్వాస పరిమాణము మరి మీరు ఆకడలో మాకు మేము పొందబోయే బహుమాన విషయం మేము మరి దాన్ని నిరీక్షించవలసిన వారు ఉన్నాం ప్రభువా. మరి వేరొకరి పునాది మేము కట్టబడుతున్నదండి. మరి తాను పెట్టని గుడ్లను పోదు కౌచు పెట్టవలే కాకుండా నా తండ్రి నాయన న్యాయ విరోధంగా సంపాదించుకుంటే మా ప్రభావ వరములు కలిగి నాయన కొత్త మేరలు కొత్త ఈవులు మేము పొందుకునే విధంగా మీరు మమ్మల్ని నడిపిస్తారని ధైర్యంతో కూడిన నిరీక్షణతో కూడినటువంటి మరి వర్తమానాన్ని మీ దాసుల్ని వాడుకొని మీరు మొత్తం మాట్లాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన కూడిక నడిపించిన వారిని బట్టి అలాగే కూడికలో పాల్గొన్న దేవుని సేవకుల్ని సేవకులను బట్టి అలాగే మా ప్రభు ప్రియుల సహోదరులందరి బట్టి వందనాలు చెల్లిస్తూ మా తండ్రి మెట్టుకు మా తండ్రి మీరు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సంగతులను బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ దినం జరగబోయే పరిచయ అంతలో మీరే తోడుగా ఉండి బలపరచమని నాయన మా ప్రభు మేము అందరం కూడా తండ్రి వరములు కలిగిన వారమే తండ్రి జీవిస్తూ మా ప్రభు మా తండ్రి మా యొక్క పరిచర్య శీఘ్రంగా విస్తరించినట్టు మీరే సహాయం చేయమని నీకు వందనాలు చెల్లిస్తూ అలాగే తండ్రి మరి ఈ యొక్క పరిచర్య విషయంలో మా ప్రభు మా తండ్రి ఈ యొక్క బోధ ఏంటి అనేది మా ప్రభు వాట్ వీఆర్ అనేది వారు దేవుని సేవకులు మరి ప్రిపేర్ చేస్తుండగా మాత్రం ఆ విషయాన్ని కూడా మీరే సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామన స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడికి ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన ఆత్మ నడిపింపుతో అందించిన దేవుని సేవకులకి కూడి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. వందనాలండి. వాక్య సేవకులు